హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గవ్వలు సింపుల్గా ఎలా చేసుకోవాలి, మనం ఎక్కువ ప్రెషర్ పడకుండా. ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ కంపల్సరీ మనం చేసి పెట్టాలి కాబట్టి ఈజీ ప్రాసెస్లో మనం ఈ విధంగా చేసేసుకుందాం. నేనైతే మైదా పిండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేడి నీళ్ళు పోసి గట్టి కలుపుకోవాలి. నేను వీడియో చూపించడం కోసం నేను అంత లాంగ్ అయితే ఎక్కువైద్దని కొంచెం షార్ట్లో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా రోల్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మనం ఎంత సైజు ఉండ చేస్తామో అంత సైజే, కానీ ఉండ చేసే పని లేదు ఫ్రెండ్స్. ఇంక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసేసుకొని మనం ఏ సైజు మనకి కావాలో ఆ సైజు మనం కట్ చేసుకుంటే చాలన్నమాట. చాలా సింపుల్ మెథడ్, ఈజీగా తొందరగా అయిపోయిద్ది అనమాట. మనం ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ విధంగా మీరు కూడా చేసేసుకోండి. మీకు యూజ్ అయిద్దని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఒక పక్క గవ్వలు వేయించుతూనే ఒక పక్క ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా గవ్వలు చెక్క అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంక వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈజీ మెథడ్లో అనమాట. మనం వంట చేసే పని లేదు, టైము చాలా ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారు కావాలి, కానీ ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మీరు చేయండి. చూడండి, నేనైతే వంట కూడా చేయలేదు, చాలా సింపుల్ మెథడ్లో చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇంతేనండి, సింపుల్. వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మనం ఓన్గానే ఒక్కలమే మనం ఈజీ ప్రాసెస్లో మనం ఈ విధంగా కావాలనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా సింపుల్, మీ అందరికి యూజ్ అయిద్దని చెప్పి నేనైతే ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ టైం మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. విజయ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. నేను గవ్వలైతే వేయించాను, పాకం కూడా పడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.